ఢిల్లీ గల్లీలల్లా పై నిధులు ఇచ్చుకుందాం రమ్మని అడుగుతా ఉన్నా. ఎన్నికల కోసం ఇలా ఊర్లు తిరుక్కుంటే ఏదో మాట్లాడితే ప్రజలు 5 ఏళ్ళు నువ్వు కనబడని నిన్ను మర్చిపోయినరు. ఇలా మళ్ళీ దాని కొరకు ఏదో డ్రామా చేసుకుని వస్తే విశ్వసించారనే మాట సందర్భంగా తెలియజేస్తూ వెంటనే 6 గ్యారెంటీల గురించి అడుగుతున్న బండి సంజయ్ గారు, నీ 15 లక్షల రూపాయలు ఎక్కడ పోయినాయి? నీ 2 కోట్ల ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి? నీ రైతుల మద్దతు ధర ఎక్కడ పోయింది? నీ రైతు వ్యతిరేక బిల్లులు వచ్చినా నువ్వు ఎక్కడున్నావు? నువ్వు ఇవాళ పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగినప్పుడు ఎక్కడున్నావు? ఇవాళ మీరు మాట్లాడితే ఎట్లా? విభజన హామీలు ఏమైనా పార్లమెంట్ సభ్యుడిగా నీకు బాధ్యత లేదా? ఇవన్నీ ముందు జవాబు చెప్పినాక మమ్మల్ని అడుగు. ఇప్పటికే గ్యారెంటీలు అమలు మీద ఊర్ల మహిళలను అడగండి. ఉచితంగా బస్సు ఎక్కుతున్నారు, 500 రూపాయలకి సిలిండర్ వస్తున్నది, 200 యూనిట్ల కరెంటు వస్తున్నది, నియోజకవర్గాన్ని 3500 ఇల్లు రాబోతున్నాయి, రేషన్ కార్డులు ఇవ్వబోతున్నాయి. మిగతా అన్ని కూడా తొందరలోనే చేస్తాం. మా బాధ్యత. ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి తెలుసు. అందుకే కేంద్రంతో మంచి సంబంధాలు ఉంచుకోవాలి, ఫెడరల్ సిస్టంలో నిధులు తేవాలనే సానుకూల వాతావరణంతో ఉన్నాం. ప్రధానమంత్రి గారిని కలిసినాం. మీకు కూడా చేతనైతే బీజేపీ నాయకత్వం, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీజేపీ వాళ్ళు కేంద్రం నుంచి ఒత్తిడి తీసుకొచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి కరువు వల్ల ఏర్పడుతున్న రైతుల ఇబ్బందికి అనుగుణంగా వాళ్ళకి నష్టపరిహారము, ప్యాకేజీ, కరువు, ప్రకృతి వైపరీత్యం కింద నిధులు విడుదల చేసే ప్రయత్నం చేయండి. అంతే తప్ప రాజకీయంగా కళ్ళాల దగ్గర ఉండడు మానుకొమ్మని సందర్భంగా కోరుతూ కేసీఆర్ గారు కూడా కాంగ్రెస్ కరువుందేలే, మీరు వదిలిపెట్టిన పాపానికి ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రాయశ్చిత్తం. మీరు ప్రభుత్వంలో ఉండి గద్దె దిగినాడు పెట్టినటువంటి పాపాల మహిమ ఇదంతా. నీళ్లు వర్షం వల్లే అవి కారణం మర్చి ఏదో ప్రయత్నం చేసేటువంటి మసిగు ప్రయత్నం చేయకండి. రైతులను అధైర్య పెట్టే విధంగా వ్యవహరించవద్దు. రైతులకు అందరంగా అన్ని రాజకీయ పార్టీలు అండగా ఉందామని తెలంగాణ రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలకు